సార్ నమస్తే అండి. నమస్తే. భారతీ రెడ్డి దోపిడీ ఈవిడ కూడా స్కాములు జగన్మోహన్ రెడ్డితో పాటు డైరెక్ట్గా అంటే జగన్ చేసే స్కాముల్లో ప్రతి దాంట్లోనూ భారతీ రెడ్డి ఉంటుంది. అది కాకుండా భారతీ రెడ్డి భారతీ సిమెంట్స్ స్కామ్ ఇది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ ఎమ్మెల్యే, వాడు జగనన్న ఇల్లు కడతామని చెప్పి ఎన్ని వేల ఇళ్ళుకో కాంట్రాక్ట్ తీసుకున్నాడు వాడు. ఓకే, కాంట్రాక్ట్ తీసుకొని అయ్యి అసలు బేస్మెంట్ లెవెల్ వరకు కూడా రాలేదు. బేస్మెంట్ లెవెల్ వరకు కూడా రాకుండానే వాడు బిల్స్ పెట్టేస్తున్నాడు గవర్నమెంట్కి, ఇల్లు కట్టేసినట్టు. ఆడు ఇల్లు కట్టేసినట్టు బిల్లు పెట్టేసుకున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో ఇల్లు ఇచ్చేసినట్టు సిద్ధం సభల్లో షో చేసాడు. కానీ అక్కడ అసలు పునాదుల్లోనే ఉన్నాయి. ఆ పునాదులన్నీ మొన్న వర్షాలకి వరదలకి మొత్తం మునిగిపోయినాయి. కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే 320 కోట్లు దోచిపెట్టింది గవర్నమెంట్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి 320 కోట్లు అయితే ఆ ఇల్లు కట్టేశామని చెప్పి భారతీ సిమెంట్తో కట్టామని చెప్పి భారతీ సిమెంట్కి బిల్లుల రూపంలో 650 కోట్లు చెల్లించారు. అసలు ఇల్లే లేవు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఒక 320 కోట్లు, భారతీ రెడ్డి మిగతాయి. వాటిని ఒకసారి వినిపిస్తా చూడండి. యజమానులకు ఇచ్చింది తక్కువ, వైసీపీ నేతలకు దోచిపెట్టిందే ఎక్కువ. నిజానికి పేదల ఇళ్ల కోసం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అప్పట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY కింద 1.5 లక్షలు మంజూరు చేసింది. ఆ నిధులు చాలకపోవడంతో ఉపాధి నిధుల నుంచి మరో 30,000 చేర్చి పేదోడి ఇంటి నిర్మాణానికి 1,80,000 ఇచ్చింది. ఇళ్ల నిర్మాణానికి జగన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పైగా తమ ప్రభుత్వమే లక్షలాది ఇళ్లు నిర్మిస్తున్నట్లు ప్రచారం చేసుకుంది. ఇందులోనూ సొమ్ము కొట్టేసేందుకు ఎత్తుగడ వేసిన వైసీపీ నేతలు అరకొర నిర్మాణాలు చేపట్టి అడ్డగోలుగా దోచేశారు. కూడా బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చివరికి వాటికి సంబంధించి కోట్ల రూపాయలు పనులు చేస్తున్నారు. ఎక్కడ జీవో కూడా దాచుకుని మరి సీక్రెట్ గా ఉంచుకున్న వైరం కూడా మనం చూసాము. ఇక్కడ ప్రజాప్రభుత్వం అంటే ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం. ఎవరైనా ఓపెన్ గా ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించాలి, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని పాలకులు భావించడం అనేది గతంలో చూసాం. కానీ వైసీపీలో చెప్పేది అధికారంలోకి వచ్చిందో తమకు అధికారం కట్టబెట్టారు. అడ్డగోలుగా ఏదైనా చేసేయచ్చు అనే విధానంలో జగన్మోహన్ రెడ్డి 3 ప్రాంతంలో కూడా కట్టారు. దాదాపు 80%, 90% పూర్తయిన విధానం కూడా చివరి దశలో ఎన్నికల సమయంలో ఆపేసిన పనులు కూడా పూర్తి చేయని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వాటిని అలా పూర్తిగా పాడు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ తర్వాత తామే గొప్పగా ఒక్కబడిగా 4 పిల్లర్లు లేపడం, ఆ ఫోటోలు తీసుకోవడం, మొత్తం బిల్లు మాత్రం శాంక్షన్ చేశారు. ఇట్లా పేదల గూడును కూడా వారి కళ గూడును కూడా చెడగొట్టి పూర్తిగా కోట్ల రూపాయలు చూసుకున్న వైరం ఇల్లులోకి వచ్చింది. దీనికి సంబంధించి కూడా భారతీ సిమెంట్ సిమెంట్ బస్తాలు కూడా మాట్లాడి మొత్తం వాళ్ళకే కట్టబెట్టినట్టు కూడా అర్థమవుతుంది. ఇట్లా చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక అవసరాలు పాల్పడిన వైరంపై కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రతి శాఖలో కూడా ఆ విచారణ కేంద్ర ప్రభుత్వం 1,80,000 కోట్లు 1,80,000 ఒక్కొక్క ఇంటికి శాంక్షన్ చేస్తే ఇల్లు జగనన్న ఇల్లు అని చెప్పి అవి టిట్కో ఇల్లు యాక్చువల్గా వాటిని జగనన్న ఇల్లు అని చెప్పి వీడు తప్పుడు ప్రచారం చేసుకొని తనేదో ఇచ్చేస్తున్నాను అందరికీ ఇల్లు అని చెప్పి ప్రచారం చేసుకొని ఆ ఇల్లు ఇస్తున్నామని చెప్పి వాళ్ళకి పేదవాళ్ళకేమో పట్టాలు ఇచ్చేశారు. ఇల్లు మాత్రం తయారవ్వలేదు. అది గ్రౌండ్ లెవెల్లో బేస్మెంట్లు కూడా అవ్వకుండానే బిల్స్ మాత్రం మొత్తం శాంక్షన్ చేయించేసుకున్నాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధర్మవరంలో, అనంతపురం జిల్లాలో. భారతీ సిమెంట్స్ కి 600 కోట్లు చిల్లర సిమెంట్ కోసం అని చెప్పి భారతీ సిమెంట్ కి పేమెంట్ కూడా చేశారు. ఇల్లు తయారవ్వలేదు, ఇల్లు లేవు. అసలు ఆ డబ్బంతా సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కొక్క ఇంటికి 1,80,000. ఇప్పుడు ఈ టిట్కో ఇళ్లలో ఇప్పుడు భారతీయను తోపుదుర్తి ఇద్దరు దొరికారు. అనంతపురం జిల్లా తెలుసు సార్. ధర్మవరం వాడు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు. టీడీపీ గెలిస్తే నా మేసం సగం తీసుకుంటా అన్న వ్యక్తి వాడు. ఇంకా గంట ఎలాడేసుకుంటా తిరుగుతున్నాడు. మేసం తీయలేదు, ఏం తీయలేదు వాడు. ఏముంది ఇప్పుడు ఏం మాట్లాడట్లా, అయిపోయింది అంతా. ఇక ఎప్పుడెప్పుడా ఎవరెవరో ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్తారా అని చెప్పి ఒక్కొక్కటి రోజుకోటి బయటపడుతుంది. 1,00,000 కోట్లు తిన్నారు కదండి ఏపీ సొమ్ముని జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి. ఇంకా ఆఖరికి టిట్కో ఇల్లు అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బును కూడా ఈ రకంగా దోచేశారండి వీళ్ళు. ఒక్కొక్క ఇంటికి 1,80,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే వాటిల్ని సిమెంట్ నేను సప్లై చేశానని చెప్పి భారతీ రెడ్డి బిల్లు పెట్టుకుంది, భారతీ రెడ్డి డబ్బులు తీసేసుకుంది. బేస్మెంట్ కూడా ఇవ్వకుండానే తోపుదుర్తిగాడు 320 కోట్లు ఆడి తీసేసుకున్నాడు. దీని మీద అంతా మొత్తం విజిలెన్స్ విచారణ వేస్తే మొత్తం ఈ బొక్కలన్నీ బయటపడినాయి.
ఇంకెప్పుడు లోపలేస్తారా అని చెప్పి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నమాట వాస్తవం. 650 కోట్ల కోసం అసలు 650 కోట్లు అంటే ఇంటికి ముక్కతో సమానం భారతిరెడ్డికి. అంటే అసలు ఎక్కడ ఏ మాత్రం ఎలా అంటే దేన్ని వదిలిపెట్టట్లేదు సార్. వాళ్ళకి ఒక 5 సంవత్సరాలు అవకాశం దొరికింది దోచుకోవటానికి. ఎంత దొరికితే అంత, ఎక్కడ దొరికితే అక్కడ, ఎలా దొరికితే అలా, ఎంత వస్తే అంత రాని 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 అంటే తినేశారండి. ఎంత దారుణం అండి. ఏది వదిలిపెట్టారు సార్ అసలు. మామూలుగా ఇప్పుడు తిరుపతి లడ్డుకు సంబంధించి నెయ్యి తెచ్చాము అని చెప్పి బిల్లులు పాస్ చేయటం, బిల్లు పాస్ చేసుకొని డబ్బులు వీళ్ళ అకౌంట్లో వేసుకున్న తర్వాత అక్కడ జంతువుల కొవ్వు వాడటం, ఈ రకంగా ఈ దోపిడీలే కాకుండా ఇప్పుడు టిట్కో ఇళ్ళు ప్రతి ఒక్కటి చెత్త దగ్గర నుంచి దేన్ని వదిలిపెట్టారు? లడ్డును వదిలిపెట్టారా, టిట్కో ఇళ్లను వదిలిపెట్టారా, కరెంటును వదిలిపెట్టారా, ఆర్టీసీ ఛార్జీలు పెంచడం ఎన్నిసార్లు పెంచారు? ఆర్టీసీ ఛార్జీలు, కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచారు? చెత్త పన్ను అనేది ఏ స్టేట్లో అయినా ఉందా? ఉద్యోగస్తుల జీతాలు కానీ, నిరుద్యోగుల ఉద్యోగాలు కానీ, ప్రాజెక్టులు కట్టడం కానీ, కంపెనీలో చూడండి లక్షల కోట్లు దోచుకుని వెంకటరెడ్డి గాని దేశం దాటిచ్చేసారు మొగుడు పిల్లలు ఇద్దరు కలిపి. నువ్వు దొరికావు అంటే మేము బయటపడతాము, సొంత డబ్బులతో ఏమో 10 లక్షలు భార్యకి భర్తకి చెరు 10 లక్షలు పెట్టి టికెట్లు వీళ్ళే తీసుకొని మీ ఇద్దరు అసలు దేశంలో కనపడకూడదు, ఎక్కడున్నారో కూడా తెలియకూడదు, మీరు వాడే ఫోన్ నెంబర్లు కూడా ఎవరికి తెలియకూడదు అనే విధంగా వీళ్ళు దగ్గరుండి పంపించారు. ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అరెస్ట్ అవుతాడు, ఆడు మొత్తం చెప్పేస్తాడు. భారతిరెడ్డి వెనకాలండి సిమెంట్ రూపంలో ఎన్ని కోట్లు దొబ్బేసింది అనేది ఆడు బయట పెడతాడు. ఏంటి పరిస్థితి? అసలు వీళ్ళే కాదు సార్, తోపుదుర్తి కాదు, రీసెంట్ గా నందిగామ సురేష్ తుళ్ళూరులో ఇంతకు ముందల ఒక మహిళని చంపేసిన విషయంలో అతని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది, నందిగామ సురేష్ మీద కేసు. ఇప్పుడు అన్ని వాస్తవాలన్నీ బోట్లకు సంబంధించి కానీ, అరటి తోటలో తగలబెట్టిన విషయం కానీ, వాడు చేసిన అరాచకాలు కానీ, ఎంతమంది మీద SC/ST కేసులు పెట్టించింది కానీ ఇప్పటికి తీలేపోయారండి. చాలా ట్రబుల్. నాకు తెలిసి ఒకటి వచ్చింది సార్ బయటకి, ఇంకా 2 రావాలి. ఎంత దారుణం అండి. ఇంకా ఆడెవడో అంటున్నాడంట, నిన్న ఎక్కడో సోషల్ మీడియాలో చూసాను, అసలు ఈ నందిగం సురేష్ అన్న తప్పు చేశాడు, ఆ బోట్లో ఇసుక బస్తాలు లోడ్ వేసేసి గుర్తించేయాల్సింది గేట్లు మొత్తం ఊడి అన్ని అని చెప్పి అంటున్నాడు. దరిద్రం వదిలిపోయేది. మొత్తం కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక్కడు కూడా మన వైసీపీకి ఒక సీటు కూడా రాలేదు, మొత్తం కొట్టుకుపోయాయి. మొత్తం అమరావతి కానీ లంక గ్రామాలు కానీ మొత్తం సర్వనాశనం అయిపోయి దరిద్రం వదిలిపోయేది, చచ్చిపోతే అందరూ అని ఎవడో నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు వైసీపీ. మీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక రాష్ట్రమే నాశనం అయింది కదా, ఎందుకు వేయలేదు మీకు తెలుసా? గుంటూరు విజయవాడ 2 జిల్లాల ప్రజలు, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, మీకు ఎక్కడైనా ఒక సీటు వచ్చిందా? అటు రాలేదనే కదా. హుదూదప్పుడు ఎందుకు ₹1 ఇవ్వలేదా అంటే మీ అమ్మను ఓడిచ్చారు కాబట్టి వైజాగ్కి డబ్బులు ఎందుకు ఇవ్వాలా, విజయవాడకి ఎందుకు డబ్బులు ఇవ్వాలా? ప్రకటించాం సరిపోదా, మళ్ళీ డబ్బులు కూడా ఇవ్వాలా? ఇంకా చాలా భారతిరెడ్డి చేసిన అరాచకాలు దోపిడీలు ఇంకా బయటపడినాయండి చాలా. జగన్ పత్రికకి 650 కోట్లు, ఇది అధికార దుర్వినియోగం మాత్రమే చంద్రబాబు. ఆ ఒక్క పత్రికకే 440 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు, మిగతా వాటి అన్నిటికీ కలిపి 400 కోట్లే. సాక్షికి 440 కోట్ల ప్రకటనలు ఇచ్చారు, మిగతా పేపర్లు అన్నీ కలిపి 400 కోట్లు. ఈ చెల్లింపుల తీరుపై విచారణ జరపాలని మంత్రివర్గ నిర్ణయం. వాలంటీర్ల సర్వీసు నిరుడు ఆగస్టులోనే ముగిసింది, అయినా 9 నెలల జీతాలు ప్రభుత్వ సొమ్ముతో చెల్లింపు. ఉద్యోగంలోనే లేనప్పుడు జీతాలు ఎలా ఇస్తారంటూ మంత్రుల సందేహం. రాష్ట్ర విజన్ ప్రణాళిక పేరు అదే అంటే అసలు వాలంటీర్ల నియామకం సమయం ఆగస్టులోనే పూర్తి అయిపోయిందంట. ఆగస్టు తర్వాత కూడా వీళ్ళు 9 నెలలు జీతాలు ఇచ్చారు ప్రభుత్వం వాలంటీర్లకి, ఇచ్చి వాళ్ళని వాడుకు దబ్బారు. ఎలక్షన్ లో కూడా వాడుకోవాలని చూశాడు వాళ్ళని.
సాక్షి పత్రిక ఏమో 440 కోట్లు ప్రకటనలు ఇచ్చారు. అసలు ఎలక్షన్ డ్యూటీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ వద్దు అని చెప్పి వాలంటీర్ని పెట్టుకుందాం, మన సలహాదారుని పెట్టుకుందాం. ఇంకెవరు వచ్చిన వాళ్ళు అందరి చేత మన వైసీపీకి ఓటే ఇచ్చే విధంగా వై నాట్ 175? ఎలక్షన్ డ్యూటీ మన వాలంటీర్లే, మనకెందుకు రావు 175 175. 5 ఏళ్ల కాలంలో సాక్షి పత్రిక 440 కోట్ల ప్రకటనలు ఇచ్చారంట, మిగతా అన్ని పేపర్లకి కలిపి 400 కోట్లు ఇచ్చారంట. చూడండి ఏ రకంగా వాళ్ళు దేన్ని వదిలిపెట్టారు. సాక్షి పేపర్లో ₹1 కానీ ఇప్పుడు ఎవడైనా సాక్షి పేపర్ వాలంటీర్లు సాక్షి పేపర్ కొనటం కోసం ప్రభుత్వ సొమ్ము 220 కోట్లు ఇచ్చారు సార్. 2,50,000 మంది వాలంటీర్లు, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సాక్షి పేపర్ వేయించుకోవాలి. వాళ్ళ సొమ్మేం పోయింది, గవర్నమెంట్ వేయించిందండి. ఆ 220 కోట్లు బిల్లు గవర్నమెంట్ కట్టింది సాక్షికి, పేపర్ ఏమో వాలంటీర్లకు ఇచ్చారు, బిల్లు ఏమో గవర్నమెంట్ కట్టింది 220 కోట్లు. 440 కోట్లు ఏమో ప్రకటనలు, 220 కోట్లు ఏమో సాక్షి పేపర్ వాలంటీర్లకు ఇచ్చినందుకు, అసలు మొత్తం 660 కోట్లు దోచుకోవటానికి ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టలేదు వీళ్ళు. భారతిరెడ్డి డైరెక్ట్ గా ఒక మహిళ అయ్యుండి ఇంత డబ్బు పిచ్చి ఏంటో, ఆ డబ్బు పిచ్చి, ఆస్తులు పిచ్చి, ప్యాలెస్లు పిచ్చి, బంగారం పిచ్చి, లక్షల కోట్ల ఖరీదు చేసే షాపింగ్ మాల్స్, లండన్ లో ఒక దీవి, ఒక ఐలాండ్, ఏంటి భారతిరెడ్డికి ఇంత పిచ్చి, ఇంత మదం ఏంటి, డబ్బు మదం, ఇంత డబ్బు పిచ్చి ఏంటి భారతిరెడ్డికి? మళ్ళీ తిరుపతి సెట్టింగ్ తాడేపల్లిలో వేయటం, ఆ ప్రసాదాన్ని ఎవరన్నా వాసన చూసి పక్కన పారేసేవాళ్ళు టిష్యూ పేపర్ లో పెట్టి. ఇవన్నీ చూసాం కదా సార్. అందుకనే వీళ్ళకి దేవుడు ఏ విధంగా శిక్ష వేయాలో వేశారు. ఇంకా సరిపోలా, 11 సీట్లు ఇవ్వటం కాదు, వీళ్ళు అయ్యకు పట్టిన గతే వీళ్ళకు పట్టాల, అది పరిస్థితి. యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ విచారణ జరుగుతుందండి. సాక్షి దోపిడీల మీద, భారతిరెడ్డి దోపిడీల మీద. భారతిరెడ్డి టిట్కో ఇళ్లలో దోచుకున్న దోపిడీ గానీ సాక్షి పేపర్ సార్ వీళ్ళ మీద పోలీసులు కేసు పెట్టారు 307. సిఐడి కేసులు నమోదు అవుతున్నాయి, సిబిఐ కేసులు నమోదు అవుతున్నాయి, ఈడీ కేసులు, ఏసీబీ కేసులు. ఇంకా చూడండి వీళ్ళ మీద ఇంక ఎవరో రావాలి చెప్పండి? ఇంకా ఆర్మీ ఒక్కటే రావాలి సార్ వీళ్ళ మీదకి. అవును, అదొక్కటే పెండింగ్ లో ఉంది వీళ్ళు చేసిన తప్పులకి. అంటే ఇప్పుడు ఆ బోట్ లో పంపించారు చూడు, దేశద్రోహం కేసు కింద ఆర్మీ వాళ్ళు పిలిపించి ఇంకా స్పాట్ లో కాల్పిచ్చేస్తే పోయింది, దరిద్రం వదిలేద్ది సార్. భార్య భర్తలు ఇద్దరిని, వీళ్ళిద్దరిని నందిగామ సురేష్ గారిని, వాడిని ఇంకోవాడిని తలసేల రఘురామ, వీళ్ళు చూద్దామండి. సాయంత్రం లోపు మరిన్ని వివరాలు వచ్చే అవకాశం ఉంది భారతిరెడ్డి దోపిడీల మీద. భారతిరెడ్డి కూడా జగన్ రెడ్డితో చేసిన లక్షల కోట్ల దోపిడీ కాకుండా తను మళ్ళీ అంటే తన పాకెట్ మనీ కోసమేమో భారతిరెడ్డి 100 కోట్లు ఈవిడ దోపిడీ చేస్తుంది పక్క నుంచి. ఈ అరాచకాలు చాలా దారుణం అండి ఇవన్నీ. వీళ్ళు మొగుడు పిల్లలు చేసిన దోపిడీలు, దందాలు చూస్తుంటే అసలు ఆశ్చర్యం వేస్తుందండి. ప్రజలు చీ కొడుతున్నారు, వీళ్ళ ముఖాన ఉమ్మేసే పరిస్థితి కనిపిస్తుంది మొగుడు పిల్లలు ఇద్దరు ముఖాన. చూద్దామండి, మరిన్ని వివరాలు వచ్చినాక మళ్ళీ వీడియో చేద్దామండి. ఓకే సార్.